శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారమండి. ధనస్సు రాశివారికి జనవరి 16, 17, 18, 19 తేదీల్లో బి అనే వ్యక్తి ద్వారా మీకు జరిగేదిదే. ధనస్సు రాశివారికి ఈ వీడియో మీ కళ్ల ముందుకు వచ్చింది అంటే ఇది యాదృచ్ఛికం కాదు. మీ జీవితంలో ఇప్పుడే ఒక మౌనమైన కానీ అత్యంత శక్తివంతమైన విధి మార్పు ప్రారంభమైంది. ఎవరికీ తెలియకుండా, శబ్దం లేకుండా మీ ఆత్మస్థాయిలో జరుగుతున్న ఈ మార్పు మీ గతాన్ని ముగించి కొత్త జీవితానికి తలుపు తెరవబోతోంది. మీ ఇంట్లో ఒక రహస్య శక్తి తిరుగుతోంది. ఆ శక్తి నిన్ను భయపెట్టడానికి కాదు, కాపాడడానికి. మీరు ఒంటరిగా ఉన్నారని అనుకున్న ప్రతి క్షణంలో ఆ శక్తి మిమ్మల్ని గమనిస్తోంది, దారి చూపిస్తోంది. ఇప్పటివరకు మీ జీవితంలో ఎందుకు ఇన్ని ఆలస్యాలు వచ్చాయో, ఎందుకు నమ్మినవాళ్లే దూరమయ్యారో, ఎందుకు మీరు మంచిగా ఉన్నా బాధే ఎదురైందో ఇప్పుడు ఒక్కొక్కటిగా అర్థమయ్యే సమయం వచ్చింది. ముఖ్యంగా బి అనే అక్షరంతో ప్రారంభమయ్యే ఒక వ్యక్తి మీ జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఆ వ్యక్తి చెప్పే ఒక మాట, చూపించే ఒక దారి మీ జీవితాన్ని పూర్తిగా తిప్పేసే శక్తి కలిగి ఉంటుంది. అతను ఎందుకు ఇప్పుడే వస్తున్నాడు అనే నిజం తెలిస్తే మీకు మీ జీవితమే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఈ వీడియో చూస్తున్న సమయమంతా దయచేసి ఒక ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చుని మనస్సును పూర్తిగా శాంతిగా ఉంచుకొని ఒంటరిగా వినండి. ఇది సాధారణ జ్యోతిష్యం కాదు, ఎంతోమంది నిపుణుల నుండి సేకరించిన లోతైన నిజమైన జీవితాన్ని మార్చగల సమాచారం. ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన మరికొంతమంది ఈ రాశివారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా కూడా ఉంటుంది. అలాగే ముఖ్యమైన విషయం ఏమిటంటే, దయచేసి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి. చివరి వరకు శ్రద్ధగా వినండి. ఎందుకంటే మీ జీవితాన్ని మార్చే అసలు నిజాలు చివరిలోనే బయటపడతాయి. ఇది 100% ఆస్ట్రాలజర్ ప్రెడిక్షన్. ధనస్సు రాశివారి జీవితం ఇక మునుపటిలా ఉండదు. ధనస్సు రాశివారి జన్మ స్వభావం దేవతల కృపతో జన్మించిన ఆత్మ. ధనస్సు రాశిలో జన్మించిన ప్రతి వ్యక్తి సాధారణ మనిషి కాదు. ఈ రాశివారికి జన్మతోనే ఒక ప్రత్యేకమైన దైవ అనుగ్రహం ఉంటుంది. ఇతర రాశుల వారిలా బయటకు వెంటనే కనిపించదు, కాని లోతుగా పరిశీలిస్తే ఈ రాశి వ్యక్తుల జీవితమంతా ఒక అదృశ్య శక్తిచేత నడిపించబడుతున్నట్టు అనిపిస్తుంది. చిన్నప్పటినుంచి ఎన్నో ఒడిదుడుకులు, అనవసరమైన కష్టాలు, అర్థంకాని బాధలు అనుభవిస్తారు. అయినా కూడా ప్రతిసారీ పూర్తిగా కూలిపోయే పరిస్థితిలోనూ ఎవరో ఒకరు, ఏదో ఒక సంఘటన వారిని కాపాడుతుంది. ఇది యాదృచ్ఛికం కాదు. ధనస్సు రాశి గురుగ్రహాధీన రాశి. గురు అంటే జ్ఞానం, ధర్మం, దైవకృప. అందుకే ఈ రాశివారు ఎన్ని తప్పులు చేసినా, ఎంత దూరం వెళ్ళినా చివరకు ధర్మమార్గానికే తిరిగి వస్తారు. వీరు లోపల చాలా నిజాయితీ గలవారు. బయటకు కోపంగా, నిర్లక్ష్యంగా కనిపించినా మనస్సులో మాత్రం చాలా పవిత్రంగా ఆలోచించేవారు. ధనస్సు రాశివారి జీవితంలో ఒక విచిత్రమైన లక్షణం ఉంటుంది. వీరు ఇతరులకు మేలు చెయ్యాలనుకుంటారు, కానీ అదే సమయంలో వారి మంచితనాన్ని చాలామంది దుర్వినియోగం చేస్తారు. దాంతో వీరు మౌనంగా బాధపడతారు. కానీ ఆ మౌనమే ఒకరోజు వారి ఆయుధంగా మారుతుంది. దేవతల కృప అంటే సంపద, సుఖం మాత్రమే కాదు, సరైన సమయంలో సరైన దారి చూపించడమే అసలైన కృప. ఈ రాశివారు ఏ పని చేసినా ఆలస్యంగా ఫలితం వస్తుంది, కానీ వచ్చినప్పుడు మాత్రం జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. చిన్న చిన్న అవకాశాల కోసం వీరు పుట్టలేదు. ఒక పెద్ద మార్పు కోసం, ఒక గొప్ప అనుభవం కోసం ఈ రాశిలో జన్మించారు. అందుకే జీవిత ఆరంభంలో కష్టాలు, మధ్యలో గందరగోళం, చివరిలో స్థిరత్వం అనే ఒక ప్రత్యేకమైన జీవన గమనం వీరికుంటుంది. ఇప్పటివరకు మీరు అనుకున్నది ఒకటి, జరిగింది మరొకటి అయ్యుండవచ్చు. కానీ అది మీ బలహీనత కాదు. అది దేవుడు మిమ్మల్ని ఒక నిర్దిష్ట దారికి తీసుకెళ్లడానికి చేస్తున్న ఏర్పాటే. ధనస్సు రాశివారి జీవితంలో ఏదీ అనవసరం కాదు. ప్రతి సంఘటన వెనుక ఒక అర్థం ఉంటుంది. ఆ అర్థం ఇప్పుడు మీకు నెమ్మదిగా అర్థమయ్యే సమయం మొదలైంది. ఇప్పటివరకు ఎదురైన కష్టాల వెనుక ఉన్న రహస్యం. మీరు ఇప్పటివరకు అనుభవించిన కష్టాలు సాధారణమైనవి కావు. ఇతరులు చిన్న సమస్యలకే కుంగిపోతే మీరు మాత్రం పెద్ద పెద్ద దెబ్బలను కూడా మౌనంగా భరించారు. ఎందుకు మీకే ఇలా జరుగుతోంది అని ఎన్నోసార్లు దేవుడిని ప్రశ్నించి ఉంటారు. నిజానికి ఆ ప్రశ్నకే సమాధానమిది. ధనస్సు రాశివారి జీవితంలో కష్టాలు శిక్షలా రావు,
అవి శుద్ధి ప్రక్రియలా వస్తాయి. బంగారాన్ని అగ్నిలో పెట్టినప్పుడే అది మెరిసేలా మీ ఆత్మను బలంగా చేయడానికి ఈ కష్టాలొచ్చాయి. మీరు నమ్మినవారు దూరం కావడం, ఆశ పెట్టుకున్న చోట మోసం జరగడం, చివరి నిమిషంలో అవకాశాలు చేజారిపోవడం ఇవన్నీ ఒకే కారణం వల్ల జరిగాయి. మీ జీవితం ఒక స్థాయికి చేరే ముందు మీరు ఎవరిమీద ఆధారపడకూడదు అనే బోధన కోసం. మీరు ఎవరిమీద ఆశ పెట్టుకున్నా చివరకు నిరాశే ఎదురైంది. కానీ అదే సమయంలో మీలో ఒక అంతర్గత బలం పెరిగింది. మీరు ఒంటరిగా నిలబడగలిగే శక్తిని సంపాదించారు. ఇది చాలామందికి జీవితాంతం రాదు. ఇంకొక ముఖ్యమైన రహస్యం ఏమిటంటే, మీ కష్టాలు ఇతరుల పాపాల వల్ల కూడా వచ్చాయి. మీ చుట్టూ ఉన్న కొందరు వ్యక్తులు మీ మంచితనాన్ని చూసి అసూయతో లోపల నెగటివ్ ఆలోచనలు పెంచుకున్నారు. వారు మీ గురించి చెడుగా మాట్లాడారు, మీ ఎదుగుదల ఆపాలని ప్రయత్నించారు. కానీ ధనస్సు రాశివారికి దేవతల రక్షణ ఉంటుంది కాబట్టి ఆ ప్రయత్నాలు పూర్తిగా ఫలించలేదు. అయితే ఆ నెగటివ్ శక్తి ప్రభావం వల్ల ఆలస్యం, అవరోధాలు మాత్రం వచ్చాయి. ఇప్పుడా ప్రభావం తగ్గే దశకొచ్చింది. మీరనుభవించిన ప్రతి కన్నీటి చుక్క ఒకరోజు మీకు అదృష్టంగా మారుతుంది. ఇప్పటివరకు మీరు కోల్పోయిన ప్రతిదీ ఒక పెద్ద లాభానికి ముందస్తు బలి మాత్రమే. ఈ కష్టాల వెనుక ఉన్న అసలు ఉద్దేశం మిమ్మల్ని ఆపడం కాదు, మిమ్మల్ని సరైన సమయంలో సరైన స్థాయికి చేర్చడం. ఇప్పుడా సమయం దగ్గరపడుతోంది. మీ ఇంట్లో రహస్యంగా తిరుగుతున్న అదృశ్య శక్తి. ఇది చాలామందికి నమ్మశక్యం కాని విషయం, కానీ ధనస్సు రాశివారి ఇంట్లో ఒక అదృశ్య శక్తి ఎప్పుడూ ఉంటుంది. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఏదో ఒక భావన, ఎవరో చూస్తున్నట్టు అనిపించడం, అకస్మాత్తుగా ఒక ఆలోచన రావడం, కలలో సంకేతాలు కనిపించడం, ఇవన్నీ అదే శక్తి లక్షణాలు. ఈ శక్తి భయపెట్టడానికి కాదు, రక్షించడానికి. ఇది మీ పితృదేవతల శక్తి కావచ్చు, లేదా మీరు గత జన్మలో చేసిన ఒక పుణ్యకార్యానికి ప్రతిఫలం కావచ్చు. ముఖ్యంగా ధనస్సు రాశివారికి పితృ రుణం బలంగా ఉంటుంది. అందుకే వారింట్లో దైవ సంబంధమైన శక్తి ఎక్కువగా ఉంటుంది. మీరెప్పుడైనా గమనించారా? పెద్ద ప్రమాదం నుంచి చివరి నిమిషంలో తప్పించుకోవడం, తీవ్రమైన సమస్య తలెత్తబోతున్న సమయంలో అకస్మాత్తుగా పరిష్కారం రావడం, ఇవన్నీ ఆ శక్తి చేసే పని. కానీ మీరెప్పుడైనా ఆ శక్తిని నిర్లక్ష్యం చేశారు అంటే అప్పుడు మీ జీవితంలో అసహనం పెరుగుతుంది. ఇటీవల మీ ఇంట్లో వాతావరణం మారిందా? చిన్న విషయాలకు కూడా టెన్షన్ పెరుగుతోందా? రాత్రివేళ నిద్ర సరిగ్గా రావడం లేదా? అకస్మాత్తుగా మేల్కొనడం జరుగుతోందా? ఇవన్నీ ఆ శక్తి మిమ్మల్ని హెచ్చరిస్తున్న సంకేతాలు. ఈ శక్తి ఒక విషయం కోరుకుంటుంది: గౌరవం. మీరు మీ ఇంట్లో దైవనామస్మరణ చేయడం, పితృదేవతలను స్మరించడం, చెడు మాటలు తగ్గించడం మొదలుపెడితే ఈ శక్తి మరింత బలంగా పనిచేస్తుంది. అప్పుడు మీ ఇంట్లోకి అడుగుపెట్టే ప్రతి వ్యక్తి మీకు మంచే చేస్తాడు. ఇది కేవలం విశ్వాసం కాదు, ధనస్సు రాశివారి జీవితంలో ఎన్నోసార్లు రుజువైన సత్యం. ఆ శక్తి మీకు శత్రువా లేక రక్షకుడా? చాలామందికి ఒక సందేహం ఉంటుంది: ఈ శక్తి నిజంగా మంచిదేనా లేక ఏదైనా నెగటివ్ ప్రభావమా అని. స్పష్టంగా చెప్పాలంటే ధనస్సు రాశివారింట్లో ఉన్న శక్తి శత్రువు కాదు, కానీ మీరు చేసే పనుల మీద ఆధారపడి అది రక్షకుడిగా లేక మౌన సాక్షిగా మారుతుంది. మీరు తప్పుడు మార్గంలో వెళుతున్నప్పుడు ఈ శక్తి అడ్డంకులు సృష్టిస్తుంది. అప్పుడు మీకనిపిస్తుంది, ఎందుకు ప్రతిదీ నా ఎదుట ఆగిపోతోంది అని. నిజానికి మిమ్మల్ని కాపాడే ప్రయత్నం. మీరు సరైన మార్గంలో ఉన్నప్పుడు మాత్రం అదే శక్తి తలుపులు తెరుస్తుంది. ఈ శక్తి మీ జీవితంలో కొన్ని వ్యక్తులను దూరం చేస్తుంది. మీరు బాధపడతారు, కానీ తరువాత కాలంలో అర్థమవుతుంది వారు ఉండి ఉంటే మీకు ఇంకా పెద్ద నష్టం జరిగేదని. అలాగే కొన్ని వ్యక్తులను అకస్మాత్తుగా మీ జీవితంలోకి తీసుకువస్తుంది. వారి ద్వారా మీ జీవితం మారుతుంది. ఇటీవల మీకు ఎవరో ఒకరి మీద అనుమానం పెరిగిందా? లేదా ఒక వ్యక్తి మాటలు మీకు అసహనంగా అనిపిస్తున్నాయా? ఇది యాదృచ్ఛికం కాదు, ఆ శక్తి మీకు ముందే సంకేతమిస్తుంది. ఎవరి దగ్గర జాగ్రత్తగా ఉండాలో, ఎవరి మాట నమ్మాలో మీకు లోపలే తెలుస్తోంది. ఈ శక్తిని శత్రువుగా భావిస్తే మీ జీవితం భారంగా అనిపిస్తుంది. అదే దీనిని రక్షకుడిగా అంగీకరిస్తే మీ జీవితం సులభంగా మారుతుంది. ఇది ధనస్సు రాశివారి జీవితంలో అత్యంత కీలకమైన రహస్యం. బి అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి పాత్ర. ఇప్పుడు అత్యంత ముఖ్యమైన విషయం, బి అనే అక్షరంతో ప్రారంభమయ్యే ఒక వ్యక్తి మీ జీవితంలో చాలా కీలకమైన పాత్ర పోషించబోతున్నారు. ఈ వ్యక్తి మీకు కొత్తవాడు కావచ్చు, లేదా ఇప్పటికే పరిచయమున్నవాడే కావచ్చు, కానీ ఇప్పటివరకు మీరతన్ని ఆ కోణంలో చూడలేదు. ఈ వ్యక్తి ద్వారా మీకొక సమాచారం, ఒక అవకాశం
లేదా ఒక సత్యం బయటపడుతుంది. ఆ విషయం మీకు మొదట ఆశ్చర్యం కలిగించవచ్చు, తర్వాత భయాన్ని కూడా కలిగించవచ్చు. కాని చివరకు అదే మీ జీవితాన్ని సరైన దారిలో పెట్టే మార్గదర్శకంగా మారుతుంది. ఈ వ్యక్తి రావడం యాదృచ్ఛికం కాదు, మీ జీవితంలో ఇప్పుడే రావాల్సిన అవసరముంది కాబట్టే వస్తున్నారు. మీరొక నిర్ణయం తీసుకునే ముందు ఈ వ్యక్తి మాట మీ చెవిన పడాలి, లేకంటే మీరు మళ్లీ పాత తప్పే చేసేవారు. బి అక్షరం కలిగిన ఈ వ్యక్తి మీకు మోసం చేయడానికి కాదు కాని నిజం చెప్పడానికి వస్తాడు. ఆ నిజం కొంత చేదుగా అనిపించినా దీర్ఘకాలంలో మీకు మేలు చేస్తుంది. ఈ వ్యక్తి మాటలను నిర్లక్ష్యం చెయ్యకండి. ఈ వ్యక్తి మీ ఇంట్లో అడుగుపెట్టే క్షణం నుంచి మీ ఇంట్లో వాతావరణం మారుతుంది. మీ మనసులో ఉన్న గందరగోళం తగ్గుతుంది. మీరిప్పటివరకు ఎన్ని కష్టాలనుభవించారో ఒక అర్థం దొరుకుతుంది. ఇది ధనస్సు రాశివారి జీవితంలో చాలా అరుదుగా వచ్చే సంఘటన. ఈ అవకాశాన్ని మీరు గుర్తిస్తే మీ జీవితం పూర్తిగా కొత్త మలుపు తిరుగుతుంది. ఆ వ్యక్తి ఎందుకు ఇప్పుడే వస్తున్నారు? కాలచక్రమిచ్చిన సంకేతం. మీ జీవితంలో కొన్ని సంఘటనలు చాలా ఆలస్యంగా జరుగుతున్నట్టు అనిపిస్తాయి. ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న మార్పు ఇప్పుడు ఎందుకు మొదలవుతుంది అనే సందేహం మీలో ఉండొచ్చు. దీనికి కారణం కాలచక్రం. ధనస్సు రాశివారికి సమయం చాలా కీలకం. ముందుగానే జరిగితే నష్టం, ఆలస్యమైతే బాధ. అందుకే ప్రతిదీ ఒక నిర్దిష్ట క్షణంలోనే జరుగుతుంది. బి అక్షరంతో ప్రారంభమయ్యే ఆ వ్యక్తి ఇప్పుడే రావడానికి కారణం మీరు మానసికంగా సిద్ధమవ్వడం. కొన్ని సంవత్సరాల క్రితం అతను వచ్చి ఉంటే మీరు వినే స్థితిలో ఉండేవారు కాదు. అప్పట్లో మీలో కోపం, ఆవేశం, తొందరపాటు ఎక్కువగా ఉండేది. ఇప్పుడు మీరు మౌనంగా ఆలోచించే స్థితికి వచ్చారు. అదే సమయం. ఈ వ్యక్తి రావడం వెనక మరో కారణం కూడా ఉంది. మీ జీవితంలో ఒక పెద్ద నిర్ణయం తీసుకునే మలుపు మీరు చేరుకున్నారు. ఆ నిర్ణయం సరైనదా కాదా అన్నది మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. దేవుడు నేరుగా వచ్చి చెప్పడు. ఒక వ్యక్తి రూపంలో, ఒక మాట రూపంలో సంకేతమిస్తాడు. అదే ఈ వ్యక్తి. ఇటీవల మీరు లోపలే ఒక ప్రశ్నతో బాధపడుతున్నారు. ముందుకు వెళ్ళాలా లేదా ఇక్కడే ఆగాలా? ఆ సందేహానికి సమాధానం చెప్పడానికి ఈ వ్యక్తి వస్తున్నారు. మీరు గమనించాల్సిందొక్కటే, అతని మాటలు సాధారణంగా అనిపించినా లోతుగా ఆలోచిస్తే అవే మీకు దారి చూపిస్తాయి. ఈ సమయం తప్పితే మళ్లీ చాలా ఆలస్యమవుతుంది. అందుకే కాలం మీకు చివరి హెచ్చరికలా ఈ వ్యక్తిని పంపుతోంది. ఇది భయపెట్టే విషయం కాదు, ఇది అవకాశం. జనవరి 16వ తేదీ విధిద్వారం నెమ్మదిగా తెరుచుకునే రోజు. జనవరి 16 చాలామందికి పండుగ రోజు, కాని ధనస్సు రాశివారికి ఇది అంతర్గత మార్పు జరిగే రోజు. బయట ఎటువంటి హడావుడి కనిపించకపోయినా లోపల ఒక తలుపు తెరుచుకుంటుంది. మీరు గమనించకపోయినా మీ జీవిత దిశ మారడం మొదలవుతుంది. ఈరోజు మీకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటివరకు మీరు పట్టుకుని ఉన్నది తప్పుదారని లేదా అవసరంలేని భారమని ఒక ఆలోచనను వదిలేయాలనే భావన బలంగా వస్తుంది. అదే విధి మార్పుకు మొదటి అడుగు. ఈ రోజున మీరు ఎక్కువగా ఒంటరిగా ఉండాలని అనిపిస్తుంది. జనాల మధ్య ఉన్నా కూడా మనసు లోపలికి వెళ్ళిపోతుంది. ఇది మంచిదే, ఎందుకంటే ఈరోజు మీ ఆత్మ మీతో మాట్లాడుతుంది. మీరు దానిని వినగలిగితే చాలా పెద్ద పొరపాటు నుంచి తప్పించుకుంటారు. జనవరి 16వ తేదీ రాత్రి మీరు చూసే కల, వినే మాట, చదివే వాక్యం అన్నీ సంకేతాలే. వాటిని తేలిగ్గా తీసుకోకండి. అదే మీ భవిష్యత్తుకు బీజం. ఈరోజు మీరు చేసే చిన్న మార్పు రాబోయే నెలలన్నింటిపై ప్రభావం చూపుతుంది. ఈ రోజున కోపం, తర్కం, మొండితనం తగ్గిస్తే విధి మీ వైపు తిరుగుతుంది. అదే మీరు గట్టిగా ఎదిరిస్తే కొంత ఆలస్యం మాత్రం తప్పదు. జనవరి 17వ తేదీ అదృష్ట మార్పు నిజంగా మొదలయ్యే రోజు. జనవరి 17 మీకు కొత్త శ్వాస, కొత్త ఆలోచన, కొత్త మార్గం. ఈ రోజు ఉదయం లేచినప్పుడు మీలో ఏదో ఒక తేలికపాటు ఉంటుంది. సమస్యలు ఉన్నా కూడా మనసు భారంగా ఉండదు. ఇది అదృష్ట మార్పు మొదలైన సంకేతం. ఈ రోజున మీరు వినే ఒక వార్త లేదా మాట్లాడే ఒక సంభాషణ మీ ఆలోచనలను పూర్తిగా మార్చేస్తుంది. ఇప్పటివరకు అసాధ్యంగా అనిపించిన విషయం ఇప్పుడు సాధ్యంగా అనిపిస్తుంది. ఇది ఊహ కాదు, ఇది గ్రహ ప్రభావం. జనవరి 17న మీరు తీసుకునే నిర్ణయాలు చాలా ప్రభావవంతంగా ఉంటాయి. ముఖ్యంగా డబ్బు, ఉద్యోగం, నివాసం, సంబంధాల విషయంలో ఈరోజు మీరు భయపడకుండా ఒక అడుగు వేస్తే విధి మరో 2 అడుగులు ముందుకు వేస్తుంది.
ఈ రోజు నుంచి మీ జీవితంలో ఒక విచిత్రమైన సహకారం మొదలవుతుంది. మీరు అడగకుండానే సహాయం వస్తుంది, అడ్డంకులు తేలికగా తొలగిపోతాయి. కానీ ఇది శాశ్వతం కావాలంటే మీరు నిజాయితీగా ఉండాలి. మీ మనసులో ఒకటి, బయట ఒకటి పెట్టుకుంటే ఈ శక్తి వెంటనే తగ్గిపోతుంది. జనవరి 17న మీరు దేవుణ్ణి గుర్తుచేసుకున్న క్షణం నుంచి మీ జీవితంలో రక్షణ ప్రారంభమవుతుంది. జనవరి 18వ తేదీ మాటల ద్వారా జరిగే అద్భుతం. ఈరోజు మాటలు చాలా శక్తివంతంగా ఉంటాయి. మీరు మాట్లాడే మాట మాత్రమే కాదు, మీరు వినే మాట కూడా మీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఒక సాధారణ సంభాషణలో చెప్పిన ఒక వాక్యం మీకు లోతుగా తాకుతుంది. అదే మీకు మార్గదర్శకం అవుతుంది. జనవరి 18న బి అక్షరంతో ఉన్న వ్యక్తితో మాట్లాడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ సంభాషణ చాలా సాధారణంగా మొదలవుతుంది, కానీ చివరికి మీ మనసులో చాలా ప్రశ్నలకు సమాధానమిస్తుంది. ఈరోజు మీరు ఎవరికైనా మీ బాధ చెప్పవచ్చు. అది సరైన వ్యక్తి అయితే మీకు ఊహించని పరిష్కారం దొరుకుతుంది. కానీ అందరికీ చెప్పకండి. ఈరోజు మాటలకు ఫలితం వెంటనే వస్తుంది. జనవరి 18న మీరు మీ గురించి ఒక నిజాన్ని అంగీకరిస్తారు. ఇప్పటివరకు తప్పించుకుంటూ వచ్చిన విషయం ఇప్పుడు స్పష్టంగా ఎదురవుతుంది. అదే మీ విముక్తి. ఆ నిజాన్ని అంగీకరించిన క్షణం నుంచి మీపై ఉన్న ఒత్తిడి తగ్గుతుంది. ఈరోజు నోటి నుంచి వచ్చే ప్రతి మాట ఆలోచించి మాట్లాడాలి. ఎందుకంటే ఈరోజు పలికిన మాటలు రాబోయే రోజుల్లో నిజమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జనవరి 19వ తేదీ తుది నిర్ణయం, జీవిత మలుపు. జనవరి 19న మీ జీవితంలో ఒక తుది నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఇది చాలా పెద్ద నిర్ణయంగా అనిపించకపోవచ్చు, కానీ దీని ప్రభావం చాలా లోటుగా ఉంటుంది. మీరు ఏ దారి ఎంచుకుంటారో అదే రాబోయే సంవత్సరాల దిశను నిర్ణయిస్తుంది. ఈరోజు మీలో ఒక ధైర్యం పుడుతుంది. ఇప్పటివరకు వెనక్కి లాగిన భయం తగ్గుతుంది. మీరు స్పష్టంగా ఒక మాట చెప్పగలుగుతారు, ఒక నిర్ణయం తీసుకోగలుగుతారు. అదే మీ విజయం. జనవరి 19న మీరు ఒక విషయాన్ని పూర్తిగా వదిలేయవచ్చు. అది వ్యక్తి కావచ్చు, అలవాటు కావచ్చు, ఆలోచన కావచ్చు. వదిలిన క్షణంలో బాధ కలిగినా కొద్ది రోజుల్లోనే అది మీకు తేలికగా అనిపిస్తుంది. ఈరోజు మీరు దేవుడి మీద పూర్తిగా నమ్మకం పెడితే విధి కూడా మీ మీద నమ్మకం పెడుతుంది. మీరు ఒంటరిగా లేననే భావన బలంగా కలుగుతుంది. జనవరి 19వ తేదీతో ఒక చక్రం ముగుస్తుంది. కొత్త చక్రం మొదలవుతుంది. ఇది ధనస్సు రాశివారి జీవితంలో చాలా కీలకమైన మలుపు. మీరు దీన్ని గుర్తిస్తే మీ జీవితం ఇక మునుపులా ఉండదు. ఆర్థిక పరిస్థితిలో మౌనంగా జరుగుతున్న మార్పు. ధనస్సు రాశివారి ఆర్థిక పరిస్థితి ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఒక దశలో డబ్బు చేతిలో నిలవదు. ఎంత సంపాదించినా ఎక్కడికో వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. మరొక దశలో మాత్రం చిన్న ప్రయత్నం చేసినా డబ్బు స్వయంగా వచ్చి చేరినట్టు ఉంటుంది. ఇప్పటివరకు మీరు మొదటి దశను ఎక్కువగా చూశారు. కారణం, మీరు డబ్బును తక్కువగా చూడడం కాదు, డబ్బు మీ జీవితంలోకి రావడానికి సరైన సమయం లేకపోవడమే. ఇప్పుడు మౌనంగా ఒక మార్పు మొదలైంది. బయటకు పెద్దగా కనిపించకపోయినా లోపల మాత్రం మీ ఆర్థిక చక్రం తిరుగుతోంది. మీరు గమనించకపోయినా మీ ఖర్చుల విధానం మారుతోంది. అనవసరమైన ఖర్చులు తగ్గుతున్నాయి. అవసరమైన చోట మాత్రమే డబ్బు వెచ్చించాలనే ఆలోచన వస్తోంది. ఇది చాలా కీలకమైన మార్పు. ఎందుకంటే ధనస్సు రాశివారికి డబ్బు రావడం కంటే దాన్ని నిలబెట్టుకోవడమే అసలు పరీక్ష. ఇటీవల మీరు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచించడం మొదలుపెట్టారు. ఎవరికైనా అప్పు ఇవ్వాలంటే 2 సార్లు ఆలోచిస్తున్నారు. గతంలో మీరు మీ మంచితనంతో చాలామందిని నమ్మి నష్టపోయారు. ఇప్పుడు అదే పరిస్థితి మళ్లీ రాకుండా దేవుడు మీకు బుద్ధినిస్తున్నాడు. ఇది శుభసూచకం. ఇంకొక విషయం ఇక్కడ గమనించాలి. మీకు వచ్చే డబ్బు ఒకే మార్గం ద్వారా కాకుండా 2 లేదా 3 మార్గాల ద్వారా వచ్చే సూచనలు ఉన్నాయి. ఇది ఒక్కసారిగా పెద్ద మొత్తంగా కాకపోయినా నెమ్మదిగా కానీ స్థిరంగా పెరుగుతుంది. ధనస్సు రాశివారికి పెద్ద మొత్తంలో ఒక్కసారిగా డబ్బు వస్తే నిలవదు, కానీ నెమ్మదిగా వచ్చిన సంపాదన మాత్రం జీవితాంతం ఉపయోగపడుతుంది. ఈ మౌన మార్పు వల్ల మీరు ఒక విషయం అర్థం చేసుకుంటారు. డబ్బు అనేది దేవుడి ఆశీర్వాదం మాత్రమే కాదు, బాధ్యత కూడా. మీరు దానిని ఎలా గౌరవిస్తారో బట్టి అది మీ జీవితంలో ఉంటుంది లేదా వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీరు ఆ గౌరవాన్ని నేర్చుకుంటున్నారు. అందుకే ఆర్థిక స్థిరత్వం మీ జీవితంలోకి అడుగుపెడుతోంది. ఉద్యోగం లేదా వ్యాపారంలో రహస్య సహాయం. మీరు ఎప్పుడైనా గమనించారా? కొన్ని పనులు మీరు ఎంత ప్రయత్నించినా కదలవు, కానీ అదే పని ఒకరోజు అకస్మాత్తుగా ముందుకు సాగుతుంది.
ఎవరో ఒకరు సహాయం చేసినట్టు, ఏదో ఒక తలుపు తానే తెరుచుకున్నట్టు అనిపిస్తుంది. ఇదే రహస్య సహాయం. ధనస్సు రాశివారికి ఈ సహాయం ఎప్పుడూ బహిరంగంగా రాదు, మౌనంగా వెనుక నుండే జరుగుతుంది. ఉద్యోగం చేస్తున్న ధనస్సు రాశివారికి పై అధికారుల నుండి లేదా అనుకుని వ్యక్తుల నుండి మద్దతు లభిస్తుంది. మీరు చేసిన పని ఇప్పుడు గుర్తింపునకు వస్తుంది. కానీ ఆ గుర్తింపు ఒక్కసారిగా పెద్దగా రాదు. మొదట చిన్న బాధ్యత, ఆ తర్వాత కొంచెం ఎక్కువ నమ్మకం, చివరికి ఒక కీలక అవకాశం. ఈ క్రమం తప్పకుండా జరుగుతుంది. వ్యాపారం చేసే ధనస్సు రాశివారికి కూడా ఇదే పరిస్థితి. ఇప్పటివరకు మీరు పెట్టిన శ్రమకు తగిన ఫలితం రాలేదని బాధపడి ఉండవచ్చు. కానీ ఇప్పుడు ఒక వ్యక్తి లేదా ఒక పరిచయం ద్వారా మీ వ్యాపారం కొత్త దిశలోకి వెళుతుంది. అది కొత్త కస్టమర్ కావచ్చు, కొత్త భాగస్వామి కావచ్చు, లేదా ఒక మంచి సలహా కావచ్చు. ఆ సలహానే మీ వ్యాపారాన్ని నిలబెడుతుంది. ఈ రహస్య సహాయం వెనుక కారణం మీరు ఇప్పటివరకు చూపించిన సహనం. మీరు అన్యాయం జరిగినా గొడవలు చేయలేదు, నష్టపోయినా నోటిని కట్టుకున్నారు. అదే మౌనం ఇప్పుడు మీకు సహాయంగా మారుతోంది. దేవుడు కూడా అందరికీ సహాయం చేయడు. తట్టుకునే శక్తి ఉన్నవారికి నిజమైన సహాయం చేస్తాడు. ఇప్పుడు మీరు చేయాల్సింది ఒక్కటే, మీ పని మీద నమ్మకముంచండి. ఎవరో అడ్డుపడతారని భయపడకండి. మీ పని మీరు నిజాయితీగా చేస్తే మిగతా పనంతా విధి చూసుకుంటుంది. కుటుంబంలో ఒక నిజం బయటపడే సూచన. ధనస్సు రాశివారి కుటుంబ జీవితంలో ఎప్పుడూ ఒక రహస్యం ఉంటుంది. అది అందరికీ తెలిసిన నిజం కాకపోవచ్చు, కానీ మీ మనసులో ఎప్పుడూ ఒక అనుమానం, ఒక ప్రశ్న తిరుగుతూనే ఉంటుంది. ఎందుకిలా జరుగుతోంది, ఎందుకు ఈ వ్యక్తి ఇలా ప్రవర్తిస్తున్నాడు అనే సందేహం. ఇప్పుడా సందేహానికి సమాధానం దొరికే సమయం వచ్చింది. కుటుంబంలో ఒక వ్యక్తి గురించి మీరు పూర్తిగా తప్పుగా అర్థం చేసుకుని ఉండవచ్చు, లేదా ఒక నిజాన్ని దాచిపెట్టడం వల్ల చాలా అపార్థాలు ఏర్పడి ఉండవచ్చు. ఆ నిజం బయటపడితే మొదట మీకు షాక్ కలగవచ్చు, బాధ కూడా కలగవచ్చు. కానీ అదే నిజం మీకు విముక్తినిస్తుంది. ఈ నిజం బయటపడడం వల్ల కుటుంబంలో వాతావరణం మారుతుంది. ఇప్పటివరకు ఉన్న ఒత్తిడి తగ్గుతుంది. మౌనంగా ఉన్న సమస్య మాట్లాడే స్థాయికి వస్తుంది. ధనస్సు రాశివారికి ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే మీరు మాటల్లో కాకుండా మనసులో బాధను దాచుకునే స్వభావం కలవారు. ఈ సమయంలో మీరొక నిర్ణయం తీసుకోవాల్సి రావచ్చు. ఆ నిర్ణయం కుటుంబ సభ్యులందరికీ నచ్చకపోవచ్చు, కానీ మీ అంతరాత్మకు నచ్చుతుంది. అదే సరైన నిర్ణయం. అందరి సంతోషం కోసం మీ జీవితాన్ని త్యాగం చేయాల్సిన అవసరమిక లేదు. ఈ నిజం బయటపడడం మీకొక బోధను కూడా ఇస్తుంది. నిజం ఎప్పటికైనా బయటపడుతుంది. దాన్ని ఎంతకాలం దాచినా చివరికి అదే మనసును గాయపరుస్తుంది. ఇప్పుడు మీరు ఆ బరువును వదిలేస్తున్నారు. గత జన్మ పుణ్యం ఇప్పుడు ఫలించడం ఎలా? ధనస్సు రాశివారి జీవితంలో ఒక ప్రత్యేకత ఉంది. వీరు చాలాసార్లు తమకు తెలియకుండానే మంచి పనులు చేస్తారు. ఎవరికైనా సహాయం చేయడం, బాధలో ఉన్నవారికి ధైర్యం చెప్పడం, నిస్వార్థంగా చేయూత ఇవ్వడం వీరి సహజగుణం. ఇది ఈ జన్మలో నేర్చుకున్నది కాదు, గత జన్మల నుంచి వచ్చిన స్వభావం. మీరు చేసిన ఆ పుణ్యకార్యాలు ఇప్పుడు ఫలించడానికి సిద్ధమవుతున్నాయి. కానీ ఆ ఫలం మీకు నేరుగా డబ్బుగానో పేరుగానో రావాల్సిన అవసరం లేదు. మొదట మీకు రక్షణగా, ఆ తర్వాత అవకాశంగా, చివరికి స్థిరత్వంగా వస్తుంది. ఎన్నోసార్లు మీరు ప్రమాదాల నుంచి తప్పించుకున్నారు. తీవ్ర నష్టం జరగబోతున్న సమయంలో ఏదో ఒక కారణం వల్ల తప్పించుకున్నారు. ఇది అదృష్టం కాదు, ఇది గతజన్మ పుణ్యఫలం. ఇప్పుడదే పుణ్యం మీ జీవితంలో ఒక పెద్ద మార్పుకు దారితీస్తోంది. ఈ పుణ్యఫలం వల్ల మీ జీవితంలోకి వచ్చే వ్యక్తులు కూడా ప్రత్యేకమైనవారే. వారు మిమ్మల్ని మోసం చేయరు, కానీ నిజం చెప్పడానికి వెనకాగరు. మొదట అది కష్టంగా అనిపించినా తరువాత కాలంలో అదే మీకు మేలు చేస్తుంది. ఇప్పుడు మీరు చేసే ప్రతి మంచి పని రెట్టింపుగా మీకు తిరిగి వస్తుంది. అలాగే చెడు ఆలోచనలకు కూడా వెంటనే ఫలితం వస్తుంది. అందుకే ఈ దశలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఆలోచనలే మీ భవిష్యత్తును నిర్మిస్తున్నాయి. దేవుడి సంకేతాలు మీరు ఈ సమయంలో గుర్తించాల్సిందే. దేవుడు ఎప్పుడూ నేరుగా మాట్లాడడు, సంకేతాల ద్వారా మాట్లాడతాడు. ధనస్సు రాశివారికి ఈ సంకేతాలు ఎక్కువగా వస్తాయి, కానీ మీరు వాటిని పట్టించుకోవడమే సమస్య. ఇప్పుడు మీరు గమనించాల్సిన సమయం వచ్చింది. ఒకే విషయం మళ్లీ మళ్లీ వినిపించడం, ఒకే ఆలోచన తిరిగి తిరిగి రావడం, ఒకే పేరు లేదా అక్షరం ఎదురవ్వడం ఇవన్నీ సంకేతాలే. ఇవన్నీ యాదృచ్ఛికమని అనుకుంటే మీరు పెద్ద అవకాశాన్ని కోల్పోతారు. ఇటీవల మీకు వచ్చే కలలు కూడా చాలా ముఖ్యమైనవే. అవి భవిష్యత్తును నేరుగా చూపించకపోయినా మీ మనస్సులోని భయాలు, ఆశలు, అవసరాలను బయటపెడతాయి. ఆ కలలో కనిపించే భావాలను పట్టించుకోండి, అవే మీకు దారి చూపిస్తాయి. దేవుడు ఇచ్చే మరో సంకేతం ఆలస్యం. ఒక పని ఎంత ప్రయత్నించినా జరగకపోతే అది మీకు ఇప్పుడే అవసరం లేదని అర్థం.
అలాగే ఏ పని తేలిగ్గా జరిగితే అది మీకు విధి అనుమతించిన మార్గం. ఈ సంకేతాలను మీరు గౌరవిస్తే జీవితం సులభంగా మారుతుంది. వాటిని నిర్లక్ష్యం చేస్తే అదే జీవితం భారంగా అనిపిస్తుంది. ధనస్సు రాశివారి విజయరహస్యం ఇదే: దేవుడి సంకేతాలను గుర్తించడం, అవి అనుసరించడం. శత్రువుల ప్రయత్నాలు ఎందుకు ఫలించవు? ధనస్సు రాశివారి జీవితంలో శత్రువులు లేరని కాదు, ఉంటారు. కానీ వారి ప్రయత్నాలు ఎక్కువగా ఫలించవు. కారణం, మీరు ప్రత్యక్షంగా పోరాడకపోయినా మీకు దైవరక్షణ ఉండటం. మీపై అసూయతో, లోపల కుయుక్తులతో కొందరు మీ ఎదుగుదలను ఆపాలని ప్రయత్నించారు. మాటలతో, నెగటివ్ ప్రచారంతో వెనకనుంచి అడ్డంకులు పెట్టడం ద్వారా మిమ్మల్ని కుంగదీసేందుకు చూశారు. అయితే ప్రతిసారీ ఆ ప్రయత్నం పూర్తిగా ఫలించకపోవడానికి కారణం మీ మౌనం. మీరు ఎదిరించకపోవడం. అది బలహీనత కాదు, అదే మీ బలం. మీరు ప్రతీకారం కోరలేదు, న్యాయం దేవుడికి వదిలేశారు. అందుకే మీకు నష్టం జరగకుండా అదే శత్రువులు తమ మాటల్లోనే చిక్కుకుంటారు. ఇప్పటి దశలో శత్రువుల ప్రయత్నాలు పూర్తిగా బలహీనపడతాయి. వారు ఎంత ప్రయత్నించినా మీపై ప్రభావం చూపలేరు. ఎందుకంటే మీ జీవితంలో దైవ నిర్ణయం అమల్లోకి వస్తుంది. మీ మాటల శక్తి పెరిగే సమయం. ఇప్పటివరకు మీరు చెప్పిన మాటలకు అంతగా విలువ దక్కలేదని అనిపించుండొచ్చు. మీ సలహాలు పట్టించుకోలేదు, మీ అభిప్రాయాలను తేలికగా తీసుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. ఈ దశలో మీరు పలికే మాటలకు బలం పెరుగుతుంది. మీరు చెప్పిన ఒక్క మాట ఎవరో ఒకరి జీవితంపై ప్రభావం చూపుతుంది. మీరు కోరుకున్నది మాట రూపంలో బయటపెడితే అదే నిజమయ్యే అవకాశం పెరుగుతుంది. అందుకే ఈ సమయంలో మీరు జాగ్రత్తగా మాట్లాడాలి. కోపంతో పలికిన మాటలు కూడా త్వరగా ఫలితమిస్తాయి. అలాగే సానుకూలంగా పలికిన మాటలు మీ అదృష్టాన్ని పెంచుతాయి. మీ నోటి మాటే మీ భవిష్యత్తు దిశను నిర్ణయించే స్థాయికి చేరుతోంది. ఒక వ్యక్తి అడుగుపెట్టగానే జరిగే మార్పు. మీ జీవితంలోకి ఒక వ్యక్తి అడుగుపెట్టిన వెంటనే మార్పు మొదలవుతుంది. ఆ వ్యక్తి పెద్దగా హడావిడి చేసేవాడు కాకపోవచ్చు, కానీ అతని ఉనికే మీ మనస్సులో ఒక స్థిరత్వాన్ని కలిగిస్తుంది. ఈ వ్యక్తి రావడంతో మీరు ఇప్పటివరకు మోస్తున్న భారాన్ని ఒక్కసారిగా వదిలేయగలుగుతారు. మీ ఆలోచనలు స్పష్టమవుతాయి. మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారో, ఎక్కడ మారాల్సిన అవసరం ఉందో అర్థమవుతుంది. ఈ వ్యక్తి మాటలు తక్కువగా ఉండొచ్చు, కానీ చెప్పిన ప్రతి మాట లోతుగా ఉంటుంది. అతని ద్వారా మీ జీవితం కొత్త దిశలోకి మళ్లే సూచనలు బలంగా ఉన్నాయి. మీరు తప్పక చెయ్యాల్సిన జాగ్రత్తలు. ఈ దశలో మీరు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అందులో మొదటిది ఏమిటంటే, మీ ప్లాన్ను అందరికీ చెప్పకండి. మీ ఆలోచనలు మౌనంగా ఉంచితే అవే బలంగా మారతాయి. ఇక రెండవదేమిటంటే, భావోద్వేగాలకు లోనై తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. కొద్దిసేపు ఆగి ఆలోచిస్తే సరైన దారి కనిపిస్తుంది. అలాగే మూడవది ఏమిటంటే, నెగటివ్ మాటలు చెప్పేవారిని దూరంగా ఉంచండి. ఈ సమయంలో మీ మనస్సు సున్నితంగా ఉంటుంది. ఎవరి మాటలు మీలో సందేహం కలిగిస్తే వారితో దూరం పెంచండి. ఈ చిన్న జాగ్రత్తలు మిన్ను పెద్ద నష్టాల నుంచి కాపాడతాయి. హనుమంతుడి మంత్రంతో జీవిత రక్షణ. ధనస్సు రాశివారికి హనుమంతుడి కృప చాలా బలంగా పనిచేస్తుంది. ముఖ్యంగా భయం, సందేహం, శత్రుబాధలు ఉన్నప్పుడు హనుమంతుణ్ణి స్మరించడం గొప్ప రక్షణనిస్తుంది. ప్రతిరోజూ లేదా కష్టంగా అనిపించినప్పుడు హనుమంతుడి నామస్మరణ చేస్తే మీ మనస్సులో ధైర్యం పెరుగుతుంది. అడ్డంకులు నెమ్మదిగా తొలగిపోతాయి. ఈ మంత్రాన్ని మనస్సులో జపించండి. ఓం నమో భగవతే హనుమతే ప్రాణశక్తి ప్రదాయ నమః. ఈ మంత్రం మీ జీవితంపై ఉన్న నెగటివ్ ప్రభావాలను తగ్గించి మీకు రక్షణ కవచంలా పనిచేస్తుంది. మీరు ఒంటరిగా లేననే భావన బలంగా కలుగుతుంది. ఇదే ధనస్సు రాశివారి చివరి బలం. ధనస్సు రాశివారికి ఇంతవరకు మీరు శ్రద్ధగా విన్నారు అంటే ఇది దేవుడే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాడని అర్థం. మీ జీవితంలో ఇప్పటివరకు జరిగిన ప్రతి సంఘటన యాదృచ్ఛికం కాదు. అన్నింటికీ ఒక కారణం ఉంది. మీరు ఎదుర్కొన్న కష్టాలు, కన్నీళ్లు, మౌన పోరాటాలు అన్నీ ఇప్పుడొక అర్థాన్ని సంపాదించుకుంటున్నాయి. ఇకపై మీ జీవితం నెమ్మదిగా కానీ ఖచ్చితంగా సరైన దిశలోకి మళ్ళుతుంది. ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీ మనస్సుకు లోపల తాకాయా అంటే అది మీ విధిమార్పు మొదలైందనే సంకేతం. మీరు ఒంటరిగా లేరు, దైవశక్తి మీతో ఉంది. ఇప్పటినుంచి మీరు చేసే ప్రతి నిర్ణయం ఆలోచించి తీసుకోండి. భయాన్ని కాదు, నమ్మకాన్ని ఎంచుకోండి. మీపై మీరు నమ్మకం పెట్టుకున్న క్షణం నుంచి విధి కూడా మీ వైపు తిరుగుతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.
ధన్యవాదములు.